హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సోయా కీమా రెసిపీని చూపిస్తున్నానండి. చపాతీ, పూరి, రోటీ, నాన్స్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లెయిన్ రైస్లోకి కలుపుకున్న బాగుంటుంది. ముందుగా ఈ సోయా కీమా కర్రీని తయారు చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా 1 కప్పు సోయా చంక్స్ ని వేసుకుని సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ ని తీసేసుకుని చాపింగ్ బోర్డు మీద లేదంటే మిక్సీ జార్ లోకి గాని వేసుకుని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చాప్ తోటి కూడా ఫైన్ గా చాప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, 1 స్పూను పచ్చిమిర్చి తరుగు వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ గా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, కసూరి మేతి, ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకోవాలి. వీటిని డిస్క్రిప్షన్ లో రాస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా కలుపుతూ సాఫ్ట్ గా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ ని వేసుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న సోయా కీమాని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగుని వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి. నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా ఒకసారి వెజిటేరియన్స్ కి మంచి స్పైసీగా తినాలనుకుంటే వెజిటేరియన్స్ ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.